శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మీరు వింటున్న సంఘటన ఒక చనిపోయిన వ్యక్తికి మరియు భగవంతునికి మధ్య జరిగిన సంభాషణ. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విషయానికి వస్తే, ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో ఒక పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది. దేవుడు: మానవా, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద. భగవంతుని మాట విని ఆ మనిషి ఇలా అన్నాడు: అయ్యో, ఇంత త్వరగానా? నేను నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అని అన్నాడు. దానికి దేవుడు: తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది, తప్పకుండా రావాల్సిందే అని అన్నాడు. దాంతో మనిషి ఈ విధంగా సమాధానమిచ్చాడు: నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అని అన్నాడు. దేవుడు: నీకు చెందినవే ఉన్నాయి, అవి కూడా నీవు కూడబెట్టుకొని సంపాదించుకున్నవే అని సమాధానమిచ్చాడు. ఆ మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవేనా అని అడిగాడు. దానికి దేవుడు: అవెప్పటికీ నీవి కావు, అవన్నీ భూమివే, ఇక్కడే ఉంటాయి అని సమాధానమిచ్చాడు. ఆ మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాంట్లో అని అడిగాడు. దేవుడు: కాదు, నీ జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి అని సమాధానమిచ్చాడు. దానికి ఆ మనిషి: అయితే నా ప్రతిభా ప్రజ్ఞ ఉండి ఉంటాయి అని మళ్ళీ అడిగాడు. దేవుడు: అవి పరిస్థితులవి, నీవి కావు అని సమాధానమిచ్చాడు. నా స్నేహితులున్నారా అందులో అని ఆ మనిషి మళ్ళీ అడిగాడు. దానికి దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అని సమాధానమిచ్చాడు. ఆ మనిషి: పోనీ నా భార్యాబిడ్డలున్నారా అని మళ్ళీ అడిగాడు. దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు, అంతే అని సమాధానమిచ్చాడు. ఆ మనిషి: అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి అని మళ్ళీ అడిగాడు. దేవుడు: తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది అని సమాధానమిచ్చాడు. మనిషి: స్వామి, అయితే నా ఆత్మ, అందులో ఏముంది అని మళ్ళీ అడిగాడు. దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది అని సమాధానమిచ్చాడు. అది విని ఆ మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. ఒక్కసారి ఆ పెట్టెలోకి చూడగానే అతని కళ్ళ వెంబట నీళ్ళొచ్చాయి. ఒక మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అతనికి అర్థమైంది. బ్రతికున్నంతకాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని వలవల ఏడ్చాడు. ఏడుస్తూ ఆ మనిషి భగవంతుడితో ఇలా అడిగాడు: స్వామి, చివరగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగాడు. దానికి దేవుడు: ఉంది, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్నామ స్మరణ చేయాలి, పశ్చాత్తాపపడే వారిని క్షమించాలి, తోటివారి నుంచి మనకి సంక్రమించే భావాలను ఆనందించాలి, మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి అని సమాధానమిచ్చాడు భగవంతుడు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ గురు దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.